This video is only for entertainment purpose. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రజెంట్ మన వ్యాలెట్లో ఎంత ఉన్నాయో చూడండి గైస్. సో నేనైతే ఒక 2K టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కింద విత్డ్రా ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. పక్కన నోటీస్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అన్లిమిటెడ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఆఫర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీరైతే నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పక్కనే పే అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఎంత డిపాజిట్ చేసుకుంటే ఎంత బోనస్ వచ్చిందో కూడా నేనైతే క్లియర్గా చెప్తున్నాను. వన్స్ మీరు అనుకున్న అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ షిప్స్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ అయితే అయిపోయింది. అండ్ ఒక్కసారి అక్కడ టైగర్ వర్సెస్ డ్రాగన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. 3 రౌండ్స్ అయితే వస్తే ఫస్ట్ దాంట్లో మాత్రమే మీరైతే జాయిన్ అవ్వాలి. అండ్ ది బెస్ట్ వర్కింగ్ ట్రిక్ అయితే నేను మీకు ఇక్కడ క్లియర్గా పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఓన్లీ డ్రాగన్ సైడ్ కార్డు వాల్యూ మాత్రమే చూసుకోండి. కార్డు వాల్యూ చూసుకొని ఈవెన్ వస్తే టైగర్ పెట్టుకోండి, ఆర్డర్ వస్తే డ్రాగన్ సైడ్ అయితే పెట్టుకోండి. 8 లెవెల్స్ అయితే గ్యారంటీగా ఉండాలి. అయితే విన్ అయినా లాస్ అయినా మీరే రెస్పాన్సిబిలిటీ. వన్స్ మీరు అనుకున్న టార్గెట్ రీచ్ కాగానే మీరైతే బ్యాక్ అయితే వచ్చేసి అమౌంట్ అయితే విత్డ్రా కొట్టేసుకోండి. 24 అవర్స్ లోపు వాళ్ళైతే మనీ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. సో టైగర్ సైడ్ అయితే 10 అయితే రావడం జరిగింది. 10 అనేది ఈవెన్ వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే టైగర్ సైడ్ పెట్టుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ టైగర్ లెవెల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి గైస్. సో Q అండ్ 3, A అంటే 1, J అంటే 11, Q అంటే 12, K అంటే 13. సో ఇక్కడ మనకి లెవెల్ 1 అయితే లాస్ అయితే రావడం జరిగింది. అగైన్ డ్రాగన్ సైడ్ కార్డు వాల్యూ చూసుకోండి. సో డ్రాగన్ సైడ్ Q వచ్చింది. Q అంటే 12 గైస్. సో 12 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే టైగర్ సైడ్ పెట్టుకోవాలి. కాబట్టి లెవెల్ 1 లాస్ అయినాం కాబట్టి కొంచెం నేను ఇక్కడ ఇంక్రీజ్ చేసి లెవెల్ 2 టైగర్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అప్పుడప్పుడు ఒక 10 కానీ 20 కానీ టైం అయితే పెట్టుకోండి, మీకు వచ్చింది అనిపిస్తే. ఎందుకంటే టై అనేది ఎటువంటి సిరీస్ కాదు, ప్యాటర్న్ కాదు, ట్రిక్ కాదు. అది ఎప్పుడు వచ్చిందో అది ఎవ్వరని చెప్పలేం గాయ్. సో ఇక్కడ మనకి లెవెల్ 2 కూడా లాస్ అయితే రావడం జరిగింది. డోంట్ వరీ, ఎండింగ్ వరకు చూడండి. నేను 2K టార్గెట్ అని పెట్టుకున్నాను. ఎలా 2K ఎర్న్ చేస్తానో మీరే చూడండి. సో ఇప్పుడు డ్రాగన్ సైడ్ 7 వచ్చింది. 7 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే డ్రాగన్ సైడ్ పెట్టుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డ్రాగన్ లెవెల్ 3 అయితే పెట్టడం జరిగింది. అలాగనే ఒక 10 టైం మీద కూడా పెట్టడం జరిగింది. సో చూద్దాం అయితే ఇక్కడ లెవెల్ 3 మనకి ట్రిక్ ప్రకారం మనం విన్ అవుతామా లేదా. 7 and 4. సో చూడండి, కళ్ళ ముందే మీకు లెవెల్ 3 ప్రూఫ్ అయితే రావడం జరిగింది. పోగొట్టుకున్న మనీ మొత్తం రికవరీ చేసేసుకున్నాం. అలాగనే మనమైతే ప్రాఫిట్లో కూడా ఉండడం జరిగింది. డ్రాగన్ సైడ్ మళ్ళీ 7 అయితే రావడం జరిగింది. 7 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే డ్రాగన్ సైడ్ పెట్టుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డ్రాగన్ లెవెల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చాలామందికి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అంటే తెలియట్లేదు. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి 1 to 15 ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అని మీరు సెర్చ్ చేయగానే మీకు అయితే చార్ట్ అయితే వచ్చింది. సో దాన్ని బట్టి ఏది ఈవెన్ నెంబర్ ఏది ఆడ్ నెంబర్ మీరైతే గెట్ చేసేసుకొని యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో J అంటే 11, 5 కంటే 11 పెద్దది కాబట్టి డ్రాగన్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో అగైన్ డ్రాగన్ సైడ్ J వచ్చింది. సో J అంటే 11, 11 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే డ్రాగన్ సైడ్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక్క నిమిషం గైస్, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. సో ఒక బెట్ అయితే స్కిప్ చేసేసాను. సో అది ఆ బెట్ అసలు నాకు కూడా చూపించలేదు. అట్లా రీకనెక్టింగ్ అనబడి అది ఆగిపోయింది. సో లాస్ట్ వాల్యూ చూసుకుంటే నేను ఇక్కడ డ్రాగన్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనకి లెవెల్ 1 అయితే లాస్ అయితే రావడం జరిగింది. ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు డ్రాగన్ సైడ్ 5 వచ్చింది. 5 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే డ్రాగన్ సైడ్ పెట్టుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ లెవెల్ 2 డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నాను. ఇందాక టైమింగ్ అయిపోయి 2 సెకండ్స్ ముందు పెట్టాను కాబట్టి అది ఈవెన్ వచ్చింది ఆడ్ వచ్చింది కూడా నేను చూడలేకపోయినా. సో ఇక్కడ కన్ఫామ్గా చూసిన ఇక్కడ డ్రాగన్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. సో చూద్దాం మనం విన్ అవుతామా లేదా. సో 10 and 5. సో సక్సెస్ఫుల్లీ డ్రాగన్ అయితే విన్ అవ్వడం జరిగింది. వన్స్ మీరు అనుకున్న టార్గెట్ రీచ్ కాగానే దయచేసి చెప్తున్నాను, ఆ రోజు ఇక మళ్ళీ గేమ్ జోలికి వెళ్ళకండి. మీరు హ్యాపీగా విత్డ్రా చేసేసుకొని తర్వాత రోజు మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేయండి. విన్ అయినా లాస్ అయినా మీరే రెస్పాన్సిబిలిటీగా అది గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ అయితే రావడం జరిగింది. ఈవెన్ వచ్చిన ప్రతిసారి మనం టైగర్ సైడ్ పెట్టుకోవాలి. కాబట్టి ఇందాక కార్డ్ వాల్యూ, సో నేను ఇక్కడ టైగర్ లెవెల్ 1 అయితే పెట్టడం జరిగింది. ఒక 20 టైం మీద కూడా పెట్టడం జరిగింది. సో 3 and Q. సో 3 కంటే 12 పెద్దది కాబట్టి మనకి టైగర్ అయితే విన్ అవ్వడం జరిగింది. వీడియో స్టార్టింగ్లో ఎంత ఉన్నాయో, వీడియో ఎండింగ్ కల్లా మన వ్యాలెట్లో ఎంత ఉన్నాయో చూడండి గైస్. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను 2K టార్గెట్ అని. వన్స్ మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగానే మీరైతే బ్యాక్ అయితే వచ్చేసి విత్డ్రా అయితే కొట్టేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.